ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రాహువు, కేసీఆర్ కేతువు అంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ రేవంత్ భాషను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన స్కామ్ 1,00,000 కోట్ల 9,000 కోట్ల అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంలో ఒకరిపై అయినా ప్రభుత్వం చర్యలు తీసుకుందని నిలదీశారు. గతంలో బీఆర్ఎస్ కి ఇప్పుడు కాంగ్రెస్ కు కాళేశ్వరం ఏటీఎంలో మారిందని కేంద్ర మంత్రి ఆరోపించారు. కేంద్రానికి రేవంత్ రెడ్డి రాసిన లేఖలో ఏముందని అడిగారు. నమస్కారం. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులలో భాగంగా అమృత్ 2 ద్వారా కేంద్రం నుంచి వచ్చిన నిధుల నుండి ఈ కరీంనగర్ కార్పొరేషన్లోని 3 చెరువులు కొత్తపల్లి, రేకుర్తి, తిరువోళ్లపల్లి ఈ చెరువులను ఆధునీకరించాలి, అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతో పనులు ప్రారంభించడం జరిగింది. నిన్న కొత్తపల్లి, తిరువోళ్లపల్లి చెరువులలో అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగింది. ఈరోజు రేకుర్తికి సంబంధించి 1,98,00,000 నిధులతోని ఈ ప్రాంతాన్ని మొత్తం ఈ చెరువు కట్ట ప్రాంతాన్ని అంతా కూడా ఆధునీకరించడం, అందంగా తీర్చిదిద్దడం, ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయడం, దాంతోపాటు ముఖ్యంగా కాలుష్య నివారణ కోసము ఇవాళ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా దీనికి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అవి రాకుండా ఉండడానికి డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి కొంచెం హంగు ఆర్భాటాలతో ఒక మంచి ఆలోచనతో ఒక బ్యూటిఫికేషన్ చేయాలని చెప్పే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ అమృత్ నిధులను కేటాయించడం జరిగింది. 5,82,00,000 రూపాయల నిధులను ఈ 3 చెరువుల కోసం ఇవ్వడం, ఇలా 1,98,00,000 ఈ రేకుర్తి చెరువును చాలా అందంగా తీర్చడం, ఒక పర్యాటక కేంద్రంగా మార్చడం, ప్రజలందరూ వచ్చి సేద కరీంనగర్ కార్పొరేషన్ లో